వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు తాతయ్య కాళ్ళు పట్టుకోవడం తప్ప వాళ్ళకి ఇంకేటి కనిపించకూడదు. అలా మనిద్దరం కలిసి చేస్తేనే అవుతుంది దీప. నువ్వు నాకు అండగా ఉంటావు కదా! నాకు ఇదంతా చెయ్యాలి అంటే ఖచ్చితంగా నీ సపోర్ట్ నాకు కావాలి అని కార్తీక్ అయితే దీపను అడుగుతూ ఉంటాడు. ఇక దీప అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. నిజమే, నేను మీకు సపోర్ట్గా ఉంటాను అని అనలేక ఉండలేక అలా చూస్తూ ఉంటుంది. ఏంటి దీప అలా ఆలోచిస్తున్నా, వాళ్ళు చేసింది నీకు కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా అని అంటూ ఉంటుంది. అయినా ఏం దీప మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. నువ్వు నాకు సపోర్ట్ చేయి దీప, నువ్వు నాకు అండగా ఉంటే చాలు. ఆ దేవుడితో పాటు నాకు ఈ దేవత కూడా అండ దొరికితే నాకు ఇంకా మంచిది అని అనేసరికి గుళ్ళో గంట మోగుతూ ఉంటుంది. అలా గుళ్ళో గంట మోగగానే దీప అయితే అలా దేవుడి వైపు చూస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు కార్తీక్ బాబు చేస్తుంది కరెక్ట్ అని దేవుడు కూడా అంగీకరించాడా అని అయితే దీప ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి దీప ఇంకా ఆలోచిస్తున్నావు? నీకు కూడా నమ్మకం కలుగుతుంది కదా నేను చేస్తుంది కరెక్టే అని. అయినా నువ్వు ఇంకే విషయం గురించి ఆలోచిస్తున్నావు? మన ఇద్దరం నేను ఏది చేస్తున్నా నీకు నా చేసిన పని మీద నమ్మకం ఉంది కదా అని అనేసరికి దీప అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ మన ఇద్దరం కలిసి చేసి వాళ్ళిద్దరి పాపాలని పండేలా చేయాలి అని అయితే కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక దీప అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూనే ఉంటుంది. సరే దీప పద మనం దేవుడికి మొక్కుకొని ఈ రోజు నుంచి ఇద్దరం కలిసి ఒకే పని మీద ఒకే పోరాటం చేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అంటూ ఇది కార్తీక్ దీప వాళ్ళైతే లేచి దేవుడికి అయితే మొక్కుకుంటూ ఉంటారు. ఎలా అయినా ఈ శివనారాయణ మనవరాలుగా నిన్ను వాళ్ళ ముందు నిల్చోబెడతాను అని కార్తీక్ అయితే దేవుడి ముందు మొక్కుకుంటూ దీపకైతే చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే కార్తీక్ చెప్పిన దానికి ఊరుకుంటూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. ఇక అంతా మంచిగా జరగాలి అని అయితే మొక్కుతూ ఉంటుంది. కార్తీక్ కూడా ఇక దీపని ఎలా అయినా ఆ ఇంటి వారసురాలుగా నిరూపించాలని అయితే మొక్కుకుంటూ ఉంటారు ఇద్దరు.